రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. స్వదేశం కన్నా విదేశాల్లోనే పిల్లల్ని కంటే అక్కడ సిటిజన్షిప్ అనేది వస్తుంది అని చెప్పేసి ఇంచుమించుగా భారతీయులు కానీ ఇతర దేశస్తులు కానీ ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే దాదాపు 600 మందికి పైగా గర్భిణీలకి వీసాల్ని రద్దు చేసిందంట యుఎస్ గవర్నమెంట్. సో ఇది ఒకసారి మనం తెలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. దీని మీద అనాలిసిస్ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్, రెగ్యులర్గా మనం రొటీన్గా చర్చించే అంశమే జాబులు ఒక పక్కనైతే, స్టడీస్ ఒక పక్కనైతే, ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఈ అక్కడ పిల్లల్ని కనడం అనేది కూడా ఒక పెద్ద కాన్సెప్ట్ అయిపోయింది. సో మీరేమంటారు? ఇప్పుడు దాదాపుగా 600 మంది గర్భిణీ స్త్రీల వీసాలో రిజెక్షన్. అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 2025లో ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అంతకుముందు ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫస్ట్ ఆయన తీసుకున్న అంశం ఏంటంటే ఈ ఇమ్మిగ్రేషన్లో బ్రాడ్గా రెండు ఉంటాయి. ఒకటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, రెండోది లీగల్ ఇమ్మిగ్రేషన్. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ఏంటంటే సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఎక్కడో బార్డర్లలో నుంచి అమెరికాలోకి వెళ్ళిపోవడం. సో ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని చాలామందిని డిపోర్ట్ చేశాడు బలవంతంగా. మన వాళ్ళని కూడా సంఖ్యలు వేసుకొని మరీ ప్రత్యేక ఫ్లైట్లలో తీసుకొచ్చి చండీగఢ్, పంజాబ్లో దించేసి వెళ్ళిపోయారు. ఇది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కెనడాలో కూడా జరుగుతుంది. దాదాపు 3000 మంది ఇండియన్స్ని కెనడా నుంచి కూడా డిపోర్ట్ చేశారు. సో అంటే ట్రంప్ చూపించిన దారిలోనే ఇప్పుడు అనేక యూరోపియన్ దేశాలు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. మొన్ననే చైనాలో కూడా మనం చెప్పుకున్నాం. దాదాపు 60,000 మంది ఒకే రోజు స్పెయిన్లోకి, మొరాకోలో నుంచి ఎంటర్ అయ్యారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైసిస్ అనమాట. అమెరికాకు కూడా అది నిజంగా కూడా అమెరికన్స్కి అది పెద్ద తలనొప్పిగానే మారిపోయింది. ఎందుకంటే ఇటు లాటిన్ అమెరికా దేశాలు అమెరికాకు ఆనుకొని ఉంటాయి. సౌత్ అమెరికా, నార్త్ అమెరికా అంటారు. సో సౌత్ అమెరికన్ దేశాలు, క్యూబా లాంటి దేశాలు, ఇటు ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా విపరీతంగా వలసలు వస్తున్నారు. ఇక సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా, చైనా, ఈ దేశాల నుంచి కూడా విపరీతంగా వెళ్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఒకటి లైవ్లీహుడ్ ఇష్యూస్. ఎందుకంటే అక్కడ వీళ్ళే వెళ్ళిపోయి వీళ్ళే వ్యాపారాలు చేస్తారు. వాళ్ళ దగ్గర పని చేయించుకున్న వాళ్ళు మళ్ళీ ఇండియా రెస్టారెంట్లో ఇండియన్స్నే పని చేయించుకుంటారు. వాళ్ళ వైట్స్ని చేయించుకోరు. ఎందుకంటే వాళ్ళతో తలనొప్పులు ఉంటాయి. పేమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడికైతే వీళ్ళైతే తక్కువకి ఇచ్చినా పర్లేదు, కష్టపడి పనిచేస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల అక్కడ ఉద్యోగాలు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి సరైన వసతులు ఉండవు. రెండోది అక్కడ హౌసింగ్ ప్రాబ్లం కూడా చాలా దేశాల్లో మన వాళ్ళు వెళ్ళి హౌసింగ్ ప్రాబ్లం ఇష్యూని పెంచేస్తారు. రెంట్లు ఇవన్నీ పెరిగిపోతాయి. సో ఇలాగ వాళ్ళ లోకల్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాన్ని అడ్రస్ చేయడం వల్లనే ట్రంప్ గెలిచాడు కూడా. ఎందుకంటే అమెరికన్ సపోర్టు, అమెరికాలో ఉన్న సమస్యలకు ప్రధాన కారణం ఇదే అని చూపించడం ద్వారా ట్రంప్ గెలవడానికి అదొక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్. సో ఇప్పుడు అది వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పటి వరకు చాలామందిని ఇమ్మిగ్రెంట్స్ని పంపించడం, ఇమ్మిగ్రేషన్ లాస్ని, వీసా లాస్ని స్ట్రిక్ట్ చేయడం, H1B వీసాలు ఇవన్నీ కూడా మనం చూసాము. అలాగే విద్యార్థి వీసాలు తగ్గించేయడం. దాని మీద కూడా మొన్ననే మనం ఒక టాపిక్ చెప్పుకున్నాం. విద్యార్థి వీసాలు దాదాపు 62% ఇండియన్ విద్యార్థులకు వీసాలు అనేవి తగ్గిపోయినాయి ఈసారి. అదే చైనాకైతే 34% తగ్గింది. ఇండియన్ వీసాలు బాగా తగ్గిపోయినాయి విద్యార్థులకు కూడా. ఇక మీద మన విద్యార్థులు ప్రతిదానికి అమెరికాలో చదువుకోవడం అనేది సాధ్యం కాదు. స్ట్రిక్ట్గా చేస్తారు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఓవరాల్గా 175,000 వీసాలను రద్దు చేశారు. అంటే వీసాలని స్ట్రిక్ట్ చేయడం వేరు, కొత్త వీసాలని కట్ చేయడం వేరు, ఉన్న వీసాలను రద్దు చేయడం వేరు. ఇప్పుడు మన టాపిక్ ఉన్న వీసాలను రద్దు చేయడం. సో ఈ ఉన్న వీసాలని 175,000 మందికి రద్దు చేసింది ఎప్పుడు ట్రంప్ వచ్చిన ఈ 1.5 ఇయర్లో. సో ఎందుకు జనరల్గా రద్దు చేస్తారంటే, ఒకటి క్రైము, వీళ్ళు మనం వీసా తీసుకొని అక్కడ ఏదైనా క్రైమ్ చేస్తే, రెండు వీసా ఒక పర్పస్లో తీసుకొని ఇంకొక పర్పస్లో అక్కడ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టూర్కి వెళ్తున్నామని వీసా తీసుకుంటాం, టూర్కి వెళ్ళకుండా అక్కడ పోయి ఏదో ఒక దాంట్లో జాబ్లో జాయిన్ అయిపోవడం, లేదు నేను చదువుకుంటానని వీసా తీసుకుంటాం, యూనివర్సిటీలో చేరి బయట జాబులు చేరడం, ఇలాగా ఏమన్నా చేస్తున్నప్పుడు ఆ వీసాలను రద్దు చేస్తారు. అలాగా 175,000 మంది వీసాలు రద్దు చేస్తారు. ఇప్పుడు కొత్తగా 600 మందికి గర్భిణీ స్త్రీలకి, ఎందుకంటే ప్రతి విషయాన్ని అతను నరుక్కుంటూ వస్తున్నాడు, కట్ చేసుకుంటా. ఇప్పుడు గర్భిణీ స్త్రీల విషయం ఏంటంటే మన అందరికీ తెలుసు, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది
కరెక్ట్గా ప్రెగ్నెంట్ టైంకి అక్కడికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఒక రూల్ ఉంది, బర్త్ సిటిజన్షిప్ అనే రూల్ ఉంది. అక్కడ పుట్టిన పిల్లలకి నేచురల్గా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ పోయి కనేసేయడం, ఇక్కడ ఉండడం, అక్కడ పోయి కనేసేయడం. ఇక్కడ ఎందుకంటే అక్కడే ప్రెగ్నెంట్గా ఉంటే మెడికల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉండి చివరిలో వెళ్ళిపోయి అక్కడ కనేస్తే మెడికల్ కాస్ట్ పెద్దగా ఉండదు, ప్లస్ సిటిజన్షిప్ పిల్లలకు నేచురల్గా వచ్చేస్తుంది అనే ఒక ఇది పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14,419 అది 14419 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెంబరు అది తీసుకొచ్చాడు. దాంతోపాటు బర్త్ టూరిజం ప్రివెన్షన్ టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కింద పనిచేస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందంటే, ఇలాగా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ అమెరికాకు వస్తుంటే వీసాల మీద, మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్ అమెరికాకి వీసాల మీద వెళ్ళచ్చు, తప్పు లేదు. ఎప్పుడు వాళ్ళు ఏదైనా టెంపరీగా ఫర్ ఎగ్జాంపుల్ టూర్ వెళ్ళాలి, ఏదో ప్రాంతం చూడాలి, ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి రిజెక్ట్ చేయాలనేది ఏం లేదు, అలో చేస్తారు. రెండవది వాళ్ళ బిజినెస్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుంది, ఆమె ఏదో డైరెక్టర్గా ఉంటుంది కంపెనీకి, కంపెనీ పని మీద వెళ్ళచ్చు, తప్పు లేదు. బిజినెస్ మీటింగ్లు ఉంటాయి, వెళ్ళచ్చు. మూడోది ఫ్యామిలీ ఇష్యూస్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుంది, అక్కడేదో ఫ్యామిలీలో ఏమో జరిగింది, పెళ్ళో ఇంకోటో జరిగింది, వెళ్తారు, దానికి అబ్జెక్షన్ లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కారణాలతో వెళ్ళి అక్కడ బిడ్డలను కానీ అక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ క్లెయిమ్ చేస్తున్నారు. దీని మీద ఇప్పుడు బడి 600 మంది వీసాలని రద్దు చేశారు అలాగా వెళ్ళిన వాళ్ళని. సో ఎందుకంటే అక్కడ పోయి ఇలాగా చివరి నిమిషంలో వెళ్ళి కన్నడాన్ని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినా కూడా వెళ్తారు కదా మనోళ్ళు, అట్లా ఏ రూల్ పెట్టినా దాన్ని ఎలా బ్రేక్ చేయాలో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదానికి ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఇక్కడ. సో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అంటే వాళ్ళు ఏమడుగుతారు, మీరేం చెప్పాలి, అక్కడ ఏమేమి ఇది ఉంటాయి అంటే, మళ్ళీ వెనక్కి రావాలని ఇక్కడ ఆస్తులు చూపించడం, బ్యాంక్ బ్యాలెన్స్లు చూపించడం, మళ్ళీ నేను వెనక్కి వస్తానని వాళ్ళు నమ్మించగలగాలి. సో ఆ నమ్మించడానికి కావాల్సిన ఇవన్నీ వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఫేక్ డాక్యుమెంట్, ఆస్తులు అవన్నీ డాక్యుమెంట్లు చూపిస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ పలానా దగ్గర వీడికి ల్యాండ్ ఉందా లేదా, ఈ డాక్యుమెంట్ కరెక్టా కాదా, ఇవన్నీ చెక్ చేయడం కష్టం కాబట్టి ఇవన్నీ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ చూపించేసి అక్కడ ఇంటర్వ్యూలు ఎలా ఉండాలో అవన్నీ వీళ్ళు ట్రైనప్ చేస్తారు. ఇవన్నీ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళి వచ్చిన వాళ్ళు సేమ్ పర్పస్తో ఉండారా లేదా, ఇవన్నీ టాస్క్ ఫోర్స్ ఇప్పుడు పట్టుకుంటా ఉంది. సో ప్రతి ఒక్కరిని పట్టుకొని వాళ్ళు చెప్పిన కాజు, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మీట్కి అంటే బిజినెస్ మీట్కిలో ఉన్నారా లేదా, వెళ్ళిపోయారా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం ట్రాక్ చేసి, వాళ్ళు ఎవరన్నా ఉండి బిడ్డలు కనాలని ఎవరన్నా ఉంటే వాళ్ళని చేసేయడం. అట్లాగే ఇప్పుడు జనరల్ వీసాలు కూడా స్ట్రిక్ట్ చేశారు. అంటే ప్రెగ్నెంట్గా నువ్వు వెళ్తావు, అక్కడ హాస్పిటల్కి కావాల్సిన డబ్బులు ఉందా మన దగ్గర, ఎందుకంటే అది వాళ్ళ మీద పడుతుంది, అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మీద, హెల్త్ కేర్ మీద పడుతుంది. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ వెళ్తుంటే అక్కడ మెడికల్ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఖర్చులు పెట్టుకునే అంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉందా లేదా, ఇవి కూడా చూస్తున్నారు. అంటే వీసాలు ఇవ్వడానికి కూడా స్ట్రిక్ట్ చేశారు ప్రెగ్నెంట్ ఉమెన్కి జనరల్గానే. రెండవది అక్కడ పోయి కన్నడాన్ని బ్యాన్ చేశారు అనమాట ఈ ఆర్డర్తో. సో అంటే సుప్రీంకోర్టు యాక్చువల్గా ట్రంప్ ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని పక్కన పెడుతోంది చాలా వాటిని. కానీ ట్రంప్ ఏం చేస్తున్నాడు, దాన్ని ఎక్కడో చోట బ్రేక్ చేయడానికి వేరే రౌండ్ అబౌట్ అంటారు, అంటే ఇంకొక రూట్లో వచ్చి దాన్ని చేయడం. అది అంటే సుప్రీంకోర్టు ఏం చేస్తే నాకేంటి, నేను అనుకున్నదే చేస్తానని ట్రంప్ వెళ్తున్నాడు. ఇది వాళ్ళ దేశంలో కూడా మద్దతు లభిస్తుంది ట్రంప్కి. మనకి ఇబ్బందిగా ఉండొచ్చు కానీ అక్కడ వాళ్ళకి ఇదంతా ఎవరెవరు వచ్చి కనేసి వాళ్ళంతా సిటిజన్షిప్ చేసేస్తున్నారు అన్న ఇది మనోళ్ళు కూడా ఎక్కువ చేస్తారు కదా, ఓవర్ చేస్తారు, ఏదైనా దాన్ని అరగదీస్తారు. సో అందువల్ల ఇప్పుడు ఏమైందంటే దీన్ని B1 B2 వీసాలు అంటారు, వీళ్ళకి ప్రెగ్నెంట్ వాళ్ళు వెళ్తారు జనరల్గా టూరిస్ట్ వీసాలు. సో దాన్ని ఇప్పుడు US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ CBP అని పెట్టారు. వాళ్ళు చాలా స్క్రూటినీ చేస్తున్నారు అనమాట. సో చేసి మొత్తం దేశవ్యాప్తంగా తీసేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఇంతకు ముందులాగా ప్రెగ్నెంట్ ఉమెన్ అక్కడ పోయి బిడ్డలు కానీ వాళ్ళకి సిటిజన్షిప్ ఇప్పించాలనుకునేది దాదాపు అసాధ్యం అని చెప్పచ్చు. సార్ ఇప్పుడు అక్కడే ఆల్రెడీ పెళ్ళయిన తర్వాత ఇంకా అక్కడే ఉన్నారనుకోండి సార్, అక్కడ వాళ్ళకి ఉన్న ప్రాబ్లం అప్పుడు లేదు, అక్కడే ఉంటే లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ పర్పస్ కోసం వెళ్తున్నారు, ఇక్కడ వచ్చేస్తారు, మళ్ళీ ఇక్కడ కేవలం అక్కడ ఫిఫ్త్ మంత్ 6th మంత్ డెలివరీకి ముందు వెళ్తారు.
దాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్.